రష్యా, చైనా, భారత్ ఈ మూడు దేశాలను కూడా అమెరికా వాడు బ్లాక్ లిస్ట్ చేశాడు. అంటే చూడండి, ఇక్కడ ఒక గ్రూప్ చేశాడు. వీళ్ళతో పాటు మీకు అర్జెంటీనా, చిలీ, వెనిజులా లాంటి దేశాలు కూడా మీకు ఈ బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. ఏంటంటే ఈ బ్లాక్ లిస్ట్ వాడికి అంత ధైర్యం అంటే మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ చూడొచ్చు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో చూసినప్పుడు ఏంటంటే మీకు రష్యా, చైనా, భారత్ అండ్ 5 కంట్రీస్ అని క్లియర్గా మీకు రిపోర్ట్ కనిపిస్తుంది. కానీ అదే మీరు యూఎస్ మీడియా చూసారనుకంటే యూఎస్ న్యూస్ అని చెప్పి ఒక పత్రిక, అక్కడ మీకు రష్యా, చైనా అండ్ 5 కంట్రీస్ అంటే ఇండియా పేరు ఉండదు. అలాగే యాహూ న్యూస్ ఇందులో గమనించినా కూడా భారతదేశం పేరు ఉండదు. అంటే అమెరికా వాడు భారతదేశాన్ని బ్లాక్ లిస్ట్ చేశాడు అని చెప్పి వీళ్ళు హెడ్లైన్స్లో వెయ్యడానికి వీళ్ళు నిరాకరించడం కాదు, ఒక రకమైన భయం. ఇండియాను అనవసరంగా ఇందులోకి లాగితే రేపు ఈ బైలాటరల్ డీలింగ్స్ వచ్చినప్పుడు, ఈ బైలాటరల్ టైస్ వచ్చినప్పుడు భారతదేశానికి కోపం వస్తుందేమో అని చెప్పి అమెరికా వాళ్ళు అమెరికా యొక్క ప్రముఖ పత్రికలు ఎవరూ కూడా ఈ బ్లాక్ లిస్ట్లో ఇండియా పేరును పెట్టలేదు. అంటే రష్యా, చైనాను అమెరికా బ్లాక్ లిస్ట్ చేసింది అని చెప్పి వీళ్ళు రాశారు. కానీ ఇండియాకు సంబంధించిన మీడియా సంస్థలంతా చూసారంటే రష్యా, చైనా, ఇండియా అని చెప్పి మనం రాసాం. అంటే ఏంటండి ఎందులో వీళ్ళు బ్లాక్ లిస్ట్ చేశారు అంటే చూడండి, మీకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అంటారు. ప్రాపర్టీ అంటే ఈ ఆస్తులు అవి కాదండి, మీకు ఇంటలెక్చువల్గా. అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు చూడండి, బాహుబలి అనే చిత్రం ఉంది. బాహుబలి చిత్రం యొక్క మెయిన్ పోస్టర్ ఉంటుంది కదా, ఒక పాపను ఒక చెయ్యి ఇలా ఎత్తుకున్నట్టు. సో ఇది ఒక హాలీవుడ్ చిత్రానికి సంబంధించిన ఒక పోస్టర్. సో దాని నుంచి వీళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుని ఇలాంటిది ఒక డిజైన్ చేశారు. అలాగే మీకు ప్రభాస్ గారు ఏనుగు మీద నిలబడినట్టు ఒక స్టిల్ ఉంటుంది. సో ఇది కూడా ఒక చైనీస్ మూవీ నుంచి ఆ స్టిల్ను వీళ్ళు తీసుకున్నారు అన్నట్టుగా మాట్లాడతారు. ఇలాగా భారతదేశంలో వచ్చే ప్రముఖ చిత్రాలు చూసారనుకోండి, ఈ పోస్టర్ డిజైన్స్ అంతా కూడా మీకు ఏ హాలీవుడ్ చిత్రమో లేదా మీకు ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో వచ్చే చైనా, జపాన్, కొరియన్ మూవీస్ నుంచి ఉన్న స్టిల్స్నే వీళ్ళు కాపీ కొడతారు అన్నట్టుగా ఒక టాక్ ఉంది. సో దీన్ని మీరు చూసారనుకోండి, ఎవరో కష్టపడి ఒక డిజైనింగ్ ఆలోచించి వాళ్ళ చిత్రాలకు వాడితే ఇక్కడ భారతదేశానికి సంబంధించిన ఫిలిం మేకర్స్ చాలా ఈజీగా వాటిని తస్కరిస్తారు అన్నట్టుగా మీకు అమెరికా వాళ్ళు మాట్లాడతారు. సో ఇది ఏంటి యాక్చువల్గా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఇది. సో ఇది ఒక చిత్రమా అంటే అలా కాదండి. ఇవాళ 225 బిలియన్ నుంచి 600 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ మీకు ఈ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అంటే 600 బిలియన్ మీకు అమెరికన్ డాలర్స్ అంటే ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి మామూలు విషయం కాదు. మీకు చాలా డెప్త్గా ఆలోచించాలి. ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క దేశము ఎలాగా అంటే ఒక బిల్డింగ్ ఉంది అమెరికాలో, కాలిఫోర్నియాలో ఒక అద్భుతమైన బిల్డింగ్ ఉంది. దానిని చూసి మక్కీ ఇక్కడ మీ ముంబైలో ఎవరో తయారు చేశారనుకోండి, అది ఎంత కష్టం ఆ డిజైన్ చేయడము. ఆ డిజైన్ని ఈజీగా వీళ్ళు కాపీ చేసేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా ఎక్కడెక్కడ ఏ దేశం ఎప్పుడు కూడా ఇండియా ఈ లిస్ట్లో లేదండి. కానీ మీకు చైనా ఎప్పుడు ఉంటుంది, చైనా ప్రభుత్వం స్వయంగా చెప్తుంది ఒక ఫారిన్ కంపెనీ యొక్క ఈ కాపీ రైట్ను మేము తస్కరించడం అనేది తప్పు, అలా చెయ్యకూడదు, అది వాళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, వాటిని ఇలాగ మేము దొంగలించడం అనేది తప్పు అంటూనే ఉంటారు. కానీ మీరు చైనా దేశంలో చూసారనుకోండి, చైనా కంపెనీస్ పదే అమెరికా వాళ్ళ డిజైన్స్ని ఇలా కాపీ చేయడం అనేది చాలా కామన్. కాబట్టి ఎప్పుడు కూడా చైనాను వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తూ ఉంటారు, రష్యాను కూడా. ఎందుకంటే రష్యాలో ఎన్నో సంస్థలు అమెరికాలో ఉండే ప్రముఖ కంపెనీస్ను యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు ఆ డిజైనింగ్ అనండి, లేదా ఆ ఇంటీరియర్ డిజైన్స్ అనండి, ఆ బిల్డింగ్ యొక్క ఇంజనీరింగ్ అనండి, ఇవన్నీ చూసినప్పుడు అమెరికాలో ఎలా ఉండిందో అలాగే మీకు రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు, ఇండోనేషియా వాళ్ళు, ఈ వెనిజులా అనబడే దేశము మీకు వీళ్ళందరూ కూడా కాపీ చేస్తారని చెప్పి వాళ్ళకు ఒక రిపోర్ట్. ఈ రిపోర్ట్ వీళ్ళు ఎంత సైంటిఫిక్గా ఉంటుందంటే ఆఫీస్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంటారు. సో ఈ సంస్థ టైం టు టైం ఇలాగా పలానా దేశంలో పలానా వాళ్ళు మన డిజైన్స్ను, మన కాపీ రైట్ను, మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ఇలా కాపీ కొట్టారు, ఇలాగ వాళ్ళు తస్కరించారు, ఇలా దొంగతనం చేస్తున్నారని వీళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు. ఈసారి ఏమిటంటే ఇండియాను కూడా ఇందులో కలిపారు. సో కలపడంతో ఇప్పుడు ఏమైపోయిందంటే యుక్రెయిన్ మీద, అంటే రష్యా యుక్రెయిన్ మీద దాడి చేయడాన్ని మనం ఆపడం లేదు, మనం రష్యాను ప్రశ్నించడం లేదు, ఇది యుక్రెయిన్ క్రైసిస్ కోసము ఇండియాను కూడా అమెరికా కావాలనేసే బ్లాక్ లిస్ట్లో చేర్చింది, ఇది చాలా తప్పు అని చెప్పి మీకు మీడియాలో మీకు విపరీతమైన వార్తలు ఎక్కడికక్కడ రష్యా, చైనా, ఇండియా ఈ 3 దేశాలను అమెరికా బ్లాక్ లిస్ట్ చేసిందని చెప్పి చాలా పెద్ద ఆర్టికల్స్, రిపోర్ట్స్ మీకు వరల్డ్ వైడ్ మీడియా దీని గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఇది నిజంగానే ఇలా ఉంటుందంటే మరి బాహుబలి చూసాం కదా, ఎవరు చూసినా కూడా అక్కడ ఒక చెయ్యి ఉంది, ఆ హాలీవుడ్ మూవీలో 2 చేతులు ఉన్నాయి, అంతే కదా డిఫరెన్స్ అని అనుకుంటాం. కానీ మీకు ఆ వాటర్ అనండి, ఆ డిజైనింగ్ అనండి, కెమెరా యాంగిల్ అనండి, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అందులో నుంచే కాపీ
కొట్టారు మీరు నమ్మేరే అనుకోండి, ఖచ్చితంగా మనం ఈ కాపీరైట్ను వైలేట్ చేసినట్టే కదా. ఇప్పుడు చూడండి, పేటెంట్ రైట్స్ అని అంటాం. పేటెంట్ రైట్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒకసారి జెనరిక్ మెడిసిన్ గురించి మాట్లాడాను. 20 ఏళ్ల వరకు ఒక మందు యొక్క ఫార్ములా ఒక సంస్థ దగ్గర ఉంటుంది. ఆ ఫార్ములాను వాళ్లే వాడతారు, ధరలు కూడా వాళ్లే ఫిక్స్ చేస్తారు, వీటిని మార్కెట్లో వాళ్ళు అమ్ముతారు. సో ఇప్పుడు 20 ఏళ్ళు దాటిన తరువాత ఆ ఫార్ములా అనేది ఓపెన్ అయిపోతుంది. అంటే ఆ పేటెంట్ రైట్ అనేది ఇక ఆ సంస్థ దగ్గర ఉండదు. వీటినే మనము జెనరిక్ మెడిసిన్ అంటున్నాం. చాలా మంది జెనరిక్ మెడిసిన్ అంటే ఫేక్ అండి, వాటిని నమ్మకూడదండి. ఇలా ఒక డాక్టర్ అయితే అసలు అవి మందులే కావండి అని చెప్పాడు. ఎందుకు? ఇతని వ్యాపారం దెబ్బ కొడుతుంది ఇంతంత తక్కువ ధరకి. ఎందుకంటే ప్రతి ఒక్క హాస్పిటల్కి ఒక మెడికల్ షాప్ ఉంటుంది కదా. సో అక్కడే మీరు మందులు కొంటే మీకు అక్కడ వాళ్ళకి లాభాల్లోకి వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు కొనకుండా జెనరిక్ మెడిసిన్కి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? చాలా చవక ధరకే మీకు మంచి మందులు దొరికేస్తాయి. కాబట్టి డాక్టర్లు అందరూ ఏమంటారంటే జెనరిక్ మెడిసిన్ని వాడకూడదని చెప్పి వీళ్ళు పబ్లిసిటీ చేస్తారు. అక్కడ ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో దాన్ని మనం గమనించాలి. కానీ వ్యాపారంలో ఏమైపోతుంది అంటే మాకు ఎక్కువ లాభాలు రావాలన్న ఆలోచనతో ఈ హాస్పిటల్స్, ఈ డాక్టర్స్ అందరూ కూడా ఇలా మాట్లాడతారు. అలా కాదండి, మీకు వన్స్ ఆ పేటెంట్ రైట్ అనేది అయిపోయిన తరువాత, ఈ ఫార్ములా బయటకు వచ్చిన తర్వాత ఎన్నో సంస్థలు ఆ ఫార్ములాతో మందులు తయారు చేస్తారు. వాటినే మనము జెనరిక్ మెడిసిన్ అంటాం. అదే మీరు కాపీ రైట్ అని చూసారు అనుకోండి, ఒక పుస్తకం ఎవరో కష్టపడి ఒక పుస్తకం వాళ్ళ జీవితాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ జీవిత అనుభవాలను వీళ్ళు ఒక పుస్తకంగా రాస్తారు. యాజ్ ఇట్ ఈస్ ఆ పుస్తకాన్ని మక్కి నేను కూడా రాసి ఒక బుక్గా విడుదల చేశాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి యొక్క జీవితం, ఆ రచయిత ఎంతో కష్టపడి తయారు చేసుకున్నాడు. మరి దాన్ని మీరు కాపీ చేయకూడదు కదా, ఇది తప్పు కదా. కానీ అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. దీన్నే కాపీ రైట్స్ వయలేషన్ అంటారు. సో ఇలాగ ప్రపంచ స్థాయిలో మీకు జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి, ఆ రచయిత ప్రాణాలతో ఉండగా ఆ కాపీ రైట్స్ అనేవి అతనికే చెల్లుబాటు అవుతుంది. తరువాత అతను మరణించిన తరువాత కూడా 60 ఏళ్ల పాటు వాళ్ళ కుటుంబాలకు, అంటే వాళ్ళ కుటుంబం ఉంటుంది కదా, ఆ కుటుంబానికి కాపీరైట్ రైట్స్ హక్కులని వాళ్ళకు ఉంటాయి. తరువాతే మీకు ఎవరైనా కూడా అందులో ఉండే ఆ చాప్టర్స్ని మీరు తీసుకోవడమో రెఫర్ చేయడమో ఇలాంటివి చేస్తారు. సో అలా చూసుకుంటే పేటెంట్ రైట్స్ అనొచ్చు, కాపీ రైట్స్ అనొచ్చు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇది ఇంకా కూడా చాలా ముఖ్యము. మీ ఆలోచన విధానాన్ని ఇంకొకళ్ళు కాపీ కొట్టడం అనేది చాలా తప్పు. కాబట్టి భారతదేశంలో కూడా ఇలాంటి ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. కాబట్టే మేము భారతదేశాన్ని కూడా ఈ బ్లాక్ లిస్ట్ చేశామని చెప్పి ఇవాళ అమెరికా వాళ్ళు చెప్తున్నారు. కానీ దీన్ని నమ్మడానికి ఎవరు సిద్ధముగా లేదు. ఇన్నేళ్ల నుంచి ఇండియా పేరే లేదు. ఇవాళ రష్యా, చైనా, ఇండియాను కూడా నువ్వు ఎందుకు కలిపావు? వీళ్ళని ఒక గ్రూప్ చేస్తున్నావా? వీళ్ళందరూ కలిసిమెలిసి ఈ ప్రపంచంతో యుద్ధము చేయాలని చెప్పి అమెరికా ఎదురు చూస్తుందా? ఈ విధంగా 3వ ప్రపంచ యుద్ధానికి మీరు నాంది పలుకుతున్నారా? ఇవన్నీ కూడా ఇవాళ మీడియాలో మాట్లాడేది. ఎటొచ్చి అమెరికా వాడు మీకు చాలా పెద్ద దేశము, చాలా మీకు గొప్ప కాపీ రైటర్స్ ఉంటారు, గొప్ప ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ తయారు చేసే సమస్యలు ఉంటాయి. అక్కడ ప్రతిదీ కూడా మీకు ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక ప్రొఫెషనల్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు బుర్ర బద్దలు కొట్టుకొని ఈ డిజైనింగ్ అంతా కూడా తయారు చేస్తారు. వాటిని మనం యాజ్ ఇట్ ఈస్ మక్కి కాపీ కొడుతున్నామంటే ఇది తప్పు కదా. ఇంకా నిజం నాలాంటి వాడిని మాట్లాడమన్నారు అనుకోండి, మీకు ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలు భారతదేశం నుంచే ఈ దేశాలకు వెళ్ళాయి. ఇప్పుడు మనము ఆ గురుత్వాకర్షణ శక్తి అంటే ఐజాక్ న్యూటన్ మాట్లాడుతున్నాం. మరి సూర్య సిద్ధాంతాల నుంచే కదా ఇతను దీన్ని కాపీ చేశాడు. మరి దాని గురించి ఎవరు మాట్లాడరు కదా. ఎప్పుడో జరిగింది ప్రేమ్ గారు, 1000 సంవత్సరాల క్రితం జరిగిందని ఇవాళ మనం రెఫర్ చేస్తామని అనొచ్చు. కానీ ఖచ్చితంగా ఇది కాపీయే కదండి. మీకు అల్జీబ్రా అంటే హిందూసా అనబడే ఒక మ్యాథమెటికల్ క్యాల్కులేషనే కదా. మరి దీన్ని మనం బ్రహ్మగుప్తా నుంచే మీకు అక్కడికి వెళ్ళింది. బ్రహ్మగుప్తా మీకు అరబ్ దేశాలకు వెళ్ళినప్పుడు ఈ హిందూసా అనబడే మ్యాథమెటికల్ ఫార్ములాను వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేశాడు. మరి ఇవాళ మనం ఏం మాట్లాడతాం? అల్జీబ్రా అంటే అరబ్ దేశాల నుంచి వచ్చిందని చెప్తాం. అంటే మనకు మన చరిత్ర తెలియకపోవడం వలన నిజంగా మన నుంచి ఎవరు ఎన్ని కాపీ కొట్టారో మనకు తెలియదు. అంటే ఏంటి? ఒరిజినాలిటీకి మారు పేరైన భారతదేశము ఇవాళ ఇలాగ అమెరికా వాడి డిజైన్స్ను, వాడి ఇంటలెక్చువల్ ప్రాపర్టీని మనము కాపీ కొడుతున్నాం అన్నప్పుడు బాధగానే అనిపిస్తుంది. ఇంత క్రియేటివిటీ ఉన్నవాళ్ళం, ఇంత ఒరిజినాలిటీ ఉన్నవాళ్ళము ఇవాళ అమెరికా వాడిని చూసి ఎందుకు కాపీ కొడుతున్నాము? మన ఫిలిం మేకర్సో, మన ఇలాగ డిజైనర్సో ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఒరిజినాలిటీ ఏమైపోయింది? అంటే 800 సంవత్సరాలు మనం బానిసలుగా ఉండడం వలన సొంతంగా ఆలోచించలేకపోతున్నామా? ఎవడో చేసిన డిజైన్ని తీసుకొచ్చి మనం ఇలా అడాప్ట్ చేసుకుంటున్నామా, కాపీ చేస్తున్నామా? వినడానికే బాధగా ఉంది. మరి మన ఫిలిం మేకర్స్, ఈ డిజైనర్స్ యొక్క క్రియేటివిటీ ఏమైపోయింది? మరి మీకు తెలుసా వీళ్ళందరూ ఎందుకు ఇలా కాపీ చేస్తున్నారు? ఆలోచించగలరా? ఒక్కసారి ఆలోచిస్తే మీ అభిప్రాయం, మీ ఒపీనియన్ తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.